హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేష్ ఫ్రమ్ షాద్‌నగర్. నేను రియల్ ఎస్టేట్ 2019లో మొదలుపెట్టాను. 2020 వరకు. షాద్‌నగర్ అండ్ కడతాల్ మధ్యలో ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేసేవాడిని. ఒక 1 ఇయర్ వరకు బాగా ప్రయత్నం చేశాను. కానీ ప్రయత్నం విఫలమైంది. సక్సెస్ కాలేకపోయాను ఓపెన్ ప్లాట్ బిజినెస్‌లో. ఎలాగైనా సక్సెస్ కావాలని కొన్ని ట్రిక్స్ కోసం యూట్యూబ్‌లో సెర్చింగ్ చేయడం మొదలుపెట్టాను. ఆ సెర్చింగ్ చేస్తుంటే మధ్యలో సార్ వీడియోస్ కనిపించాయి నాకు. సార్ వీడియోస్ చూస్తూ ఉంటే సార్ కొంచెం హైదరాబాద్‌లో బిజినెస్ రెంటల్ బిజినెస్ అవన్నీ దాని గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇగ నాకు అనిపించింది సార్ వీడియోస్‌కి అటెండ్ కావాలని. అది క్లాస్‌కి అటెండ్ కావాలని. అటెండ్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ వరకు సార్ చెప్పినట్టు చేశాను. ప్యాకేజ్ లేకుండా ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ మీదనే ప్యాకేజ్ కొనుక్కునే సిట్యుయేషన్‌లో లేకుండే అప్పుడు నాకు. తీసుకున్న తర్వాత 4 డేస్ క్లోజ్ అయ్యాయి. ఓన్లీ సెక్యూరిటీ వాళ్ళతోటి ఇన్వెంటరీ తీసుకోవడం, సెక్యూరిటీ వాళ్ళతోటి క్లయింట్ తీసుకోవడం అలా చేశాను. చేసిన తర్వాత 4 డేస్ 6 మంత్స్‌లో క్లోజ్ అయ్యాయి. దానికంటే ముందు అసలైన రియల్ ఎస్టేట్ అంటే నాకు తెలీదు. ఓన్లీ ఓపెన్ ప్లాట్సే అనుకున్నాను. బట్ సార్ వీడియోస్ చూసిన తర్వాత తెలిసింది. ఆయన వీడియోస్ చెప్పాడు. బిజినెస్ హైదరాబాద్‌లో రెంటల్ బిజినెస్ అన్నీ ఉంటదని తెలుసుకోవడం జరిగింది నేను. తెలుసుకున్న తర్వాత సార్ క్లాస్‌కి అటెండ్ అయిన తర్వాత నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్‌లో డీల్స్ క్లోజ్ అవ్వడం జరిగింది. క్లోజ్ ఎలా అయ్యాయంటే నేను సార్ చెప్పినట్టే చేశాను కాబట్టి క్లోజ్ అయ్యాయి. కానీ సార్ చెప్పినట్టు చేయకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటే నాకు గూడా డీల్స్ కాకపోతుండే. కనుక దయచేసి ఎవరు సార్ వీడియోస్ చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి కాని వారు ఉండి సార్‌ని బ్లేమ్ చేయడం పద్ధతి కాదండి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎవరైనా సక్సెస్ అవుతారు. చాలా బిజినెస్ ఉంది హైదరాబాద్‌లో. ఎందుకంటే చాలా చూస్తున్నాను ఫీల్డ్‌లో తిరిగి. కనుక మీ తప్పు ఉంది కాబట్టి మీ మొఖం బాలేకపోతే మీ అద్దం పగలగొట్టకుండా అయితది మీది. కనుక దయచేసి అలా చేయకండి. ఎందుకంటే మీ చేతుల్లో ఉంటది మీ ప్రయత్నం అనేది. సార్ చేతుల్లో లేకుంటది. సార్ చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది రియల్ ఎస్టేట్‌లో గానీ, హెల్త్ పరంగా గానీ, సొసైటీలో ఎలా ఉండాలనేది కానీ అన్ని గురించి సార్ సార్ ట్రైనింగ్ ఇయ్యడం వల్ల తెలుసుకున్నాను నేను. కానీ దయచేసి సార్‌ని చెప్పినట్టు చేయకుండా సార్‌ని మాత్రం బ్లేమ్ చేయొద్దని నా నా యొక్క మనవి. థాంక్ యూ ఫ్రెండ్స్.